చిట్యాల కస్తూర్బా పాఠశాలలో అనేక సమస్యలు నెలకొన్నాయని, విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్వి జిల్లా నాయకులు కొల్లోజు దిలీప్ కుమార్ డిమాండ్ చేశారు. చిట్యాల మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను భారత బీఆర్ఎస్వి చిట్యాల మండల కమిటీ నాయకులు పుట్టపాక నరసింహ ఆధ్వర్యంలో బీఆర్ఎస్వి జిల్లా కమిటీ నాయకులు సందర్శించారు. ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యత లేని కుళ్లిపోయిన కూరగాయలతో ఆహారం అందిస్తున్నారని, హాస్టల్లోని బాత్రూంలకు తలుపులు లేకపోవడం, పడుకునే గదుల్లో కిటికీలకు మెష్ జాలీలు లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు. పాఠశాలకు క్రీడా మైదానం లేకపోవడం, పాఠశాల ప్రాంగణంలో ఈగలు, దోమల సమస్యతో పాటు విద్యుత్ తీగలు వేలాడుతున్న పరిస్థితి ఉందని తెలిపారు. ఇప్పటికైనా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన మౌలిక వసతులు కల్పించి ఆహ్లాదకరమైన సురక్షితమైన వాతావరణాన్ని అందించాలని బీఆర్ఎస్వి జిల్లా నాయకులు దిలీప్ కుమార్ డిమాండ్ చేశారు. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చిట్యాల మండలంలోని కస్తూర్బా స్కూల్ను విజిట్ చేయడం జరిగింది. ఇలా ఈ యొక్క కస్తూర్బా స్కూల్ చిట్యాల మండలంలో ఉన్న కస్తూర్బా స్కూల్ను చూస్తున్నట్టయితే ఇక్కడ ఎట్లున్నదంటే పట్టించుకునే నాదులు లేనట్టున్నది. ఎందుకంటే కూరగాయలు కరెక్ట్ లేవు, ఖరాబ్ అయిన కూరగాయలు వేస్తున్నారు. ప్రభుత్వం అయితే డబ్బులు ఇస్తుంది, ఎవరైతే కూరగాయలు వేస్తారో ఆ వేసే వ్యక్తికి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, ఎస్ఓ మేడం డబ్బులు ఇస్తుంది. ఇచ్చినప్పటికీ నాణ్యత లేని కూరగాయలు పెడుతున్నారు. ఈ యొక్క స్కూల్లో అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా డార్మెంట్లలో చాలా రూములకు డోర్లు లేవు. ఇంటర్ కాలేజ్ పిల్లలకైతే ఇంటర్ పిల్లలు ఏం చెప్తున్నారంటే మాకు డోర్స్ లేవు, మాకు మొత్తానికే ఇక్కడ గ్రీజర్లు పనిచేస్తలేవు, వాష్రూమ్స్ కరెక్ట్ లేవు, మాకు మొత్తం ప్రాబ్లమేటిక్ ఉన్నదని చెప్తున్నారు. ఇవాళ అదే పిల్లల్ని స్కూల్ పిల్లల్ని అడిగినట్టయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకున్నాయి 8 సిస్టమ్స్ ఉన్నాయి, 8 సిస్టమ్లల్లో మేము కంపల్సరీ ప్రతి నెలకు ఒకసారి CBT ఎగ్జామ్ రాయాలి. ఈ ఎగ్జామ్ రాసే క్రమంలో 8 సిస్టమ్లలో 4 సిస్టమ్లు పనిచేస్తున్నాయి, మిగతా సిస్టమ్లు పనిచేయలేక ఎగ్జామ్ రాయలేక పిల్లలు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మాకు చదువుకుంటేందుకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఇవాళ మనం అదే పిల్లల్ని అడిగినట్టయితే ఫుడ్ పరంగా కావచ్చు, లేకపోతే మామూలుగా నాణ్యత లేని ఫుడ్ ఎలా ఉంది అనేది ఇలా మేము చూసినాం. అది కాకుండా ఇవాళ ఈ గ్రౌండ్ ఏది లేకుండా పిల్లలకు ఆడుకునేటందుకు ఆహ్లాదకరమైన వాతావరణం లేకుండా ఇలా చిట్టాల కస్తూర్బా స్కూల్ ఉన్నది. కంపల్సరీ ఈ యొక్క ఎంఈఓ గారైనా డిఓ గారైనా సంబంధిత అధికారులైనా కంపల్సరీ చొరవ చూపాలి, పట్టించుకోవాలి. ఇక్కడ పవర్ ప్రాబ్లం అయితే చాలా ఉన్నది, ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు, పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు. అధికారులందరూ అస్థానం చూస్తానం పోతున్నాం అంటున్నారు. కాకపోతే అయితే సమస్యలను మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాన్ని పట్టించుకొని సమస్య సాల్వ్ అయ్యేలాక చూడాలి. చూడకుండా ఉండేసరికి పిల్లలకు ప్రభుత్వ స్కూళ్ళపైన ఇలాంటి హాస్టళ్లపైన నమ్మకం కోల్పోయి ప్రైవేటు వ్యవస్థకు ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్నారు. మనమే మన దగ్గర ఉన్న పిల్లల్ని ప్రైవేటు వ్యవస్థకు తీసుకుపోయేటట్టున్నది. అట్లా కాకుండా కంపల్సరీ జిల్లా అధికార యంత్రాంగం ఏదైతే ఉందో వాళ్ళు కంపల్సరీ ఈ యొక్క కస్తూర్బా స్కూల్ను విజిట్ చేయాలి, చూడాలి. ఇక్కడ ఫుడ్ ఏం బాగాలేదు, పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తక్షణమే ఈ లోకల్ శాసనసభ్యులు ఎవరైతే మన ఎమ్మెల్యే గారు సత్యనారాయణ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ మొన్ననే మన టేకుమట్ల స్కూల్ విజిట్ చేశారు. అట్లనే ఇవాళ ఈ మధ్య కాలంలో చూసుకొని ఈ యొక్క కస్తూర్బా స్కూల్ కూడా విజిట్ చేయాలి. విజిట్ చేసి ఇక్కడ ఉన్న సమస్యలను తీర్చే విధంగా చూడాలని చెప్పి మేము బీఆర్ఎస్ విద్యార్థి పక్షాన మేము కోరడం జరుగుతుంది.